ఈ ప్రభుత్వం అట్లా దుర్మార్గంగా పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్ళని కూల్చివేయటం అనేటువంటిది ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకోకుండా నోటీసులు లేకోకుండా అసలు ఏంటి ఇంతకాలం కూడా ఇది వేచి చూసి ఇట్లా చేయటం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారు అంటున్నాడు, మేము 250 కోట్ల రూపాయల భూమిని మేము కాపాడాము ప్రభుత్వానికి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి కాపాడాడు? పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చి భూమిని కాపాడా? ఎవరైనా కబ్జాకోర్లు ఈ ఖమ్మం చుట్టూ ఉన్నటువంటి కబ్జాకోర్లన్నీ ఆ భూములన్నీ ఎట్లా కబ్జా అయినాయి అనేటటువంటిది ఆయన తెలుసుకోవాలని చెప్పేసి అని మేము అడుగుతాం. చూడండి, ఇప్పుడు వాళ్ళు దాదాపు 2018 నుంచి వాళ్ళు కట్టుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 2023 దాకా ఆ ప్రభుత్వం ఉంది కదా, 23 లాస్ట్ దాకా కూడా. మరి వాళ్ళు అప్పటి హైకోర్టు ఆదేశాల మేరకు సిసిఎల్ఏ ఆదేశాల మేరకు అని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నాడు. మరి అంతకుముందే హైకోర్టు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం ఇచ్చింది, అప్పుడేం చేయలేదు. కరెంటు, నీళ్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని అదే కోర్టు చెప్పింది కదా. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళు నిర్మించుకున్నటువంటి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చెప్తే అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆగమేఘాల మీద ఆ ఆదేశం వచ్చింది కదా అని చెప్పేసి అని అది ఏమొచ్చిందో ఏంటో దానికి అవసరమైతే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళు కూడా దాని మీద అప్పీల్ చేసుకోవడానికి తర్వాత దానికి సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి. అలాంటిది లేకోకుండా అర్ధంతరంగా అట్లా కోల్పేసి వెళ్ళగొట్టడం అనేటటువంటిది ఏదో దుర్మార్గం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం అని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వం చేయాల్సిన పనేనా? మరి ఇప్పుడు చాలామంది అదే ప్రతిపక్షాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తాం, చేస్తాం, వాళ్ళకి అండగా ఉంటాం అంటున్నారు. అసలు వాళ్ళకి అవకాశం ఉన్న రోజు ఎందుకు లేదనేటటువంటి ప్రశ్నించాలి. వాళ్ళకి అవకాశం ఉంది కదా, వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకన్నీ వాళ్ళకి అప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించమన్నారు, వాళ్ళకన్నీ ఆపనలు చేయకుండా అప్పుడు వాళ్ళు కూడా ఎలగొట్టాలని చెప్పి చూసినటువంటి వాళ్ళు సరిగ్గా అందరూ రాజకీయం కోసం వీటి కోసం వాళ్ళకి సహకారంగా ఉంటామని చెప్పేసి ఇస్తే సంతోషమే. కానీ అది కూడా వాళ్ళు దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తప్పులు ఇప్పుడు చేయకూడదు అనేటటువంటిది కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడైతే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు దానికి అప్పటి నుంచి వాళ్ళు భూదాన యజ్ఞ బోర్డు నుంచి మేము ఆదేశాలు తెచ్చుకున్నాం, మేము వాళ్ళందరికీ కల్పిస్తున్నాం అని చెప్పేసి అని ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి వీళ్ళన్నిటి అన్ని పార్టీలపై అందులో ఎట్లా ఎంటర్ అయితే ఎవరైనా ఒక పార్టీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు మంచి చెడ్డ ఏం చేస్తున్నారు అనేటటువంటి దాన్ని బట్టి ఇలా బాధితులుగా ఉన్నారు కాబట్టి బాధితుల తరపున వాళ్ళ అవసరమైన అందరినీ మాట్లాడదాం అనుకున్నాం. తర్వాత అన్ని పార్టీలు కలిసి కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, బాధితులకి సహకారంగా ఉండాలని చెప్పేసి అనుకుంటాను. కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి అని చెప్పాలి. మీ పార్టీ వాళ్ళే ఉంది మీ పార్టీ వాళ్ళు ఏదైనా